హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక నాన్ వెజ్ కర్రీ చూద్దామండి. అదేంటంటే ప్రాన్స్ ఫ్రై చేద్దాము. ఆ ప్రాన్స్ని శుభ్రంగా కడిగి ఒక స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యారినేట్ చేశానండి. చేసిన దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను అన్నమాట. ఆ రొయ్యల్లోంచి నీరు వస్తుంది కదా, ఆ నీరంతా ఎగిరిపోవాలి. దాంట్లో కాస్త 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క పలుకులు కూడా వేసి, అంటే ఆ నీసు వాసన అంతా పోతుందని వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. రొయ్యల్లో ఉన్న నీరంతా పోయే వరకు, ఎగిరిపోయే వరకు మనం ఆ రొయ్యలను అలా స్టవ్ మీద ఉంచి కలియబెడుతూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం చేసేది రొయ్యల వేపుడు కాబట్టి చక్కగా ఈ నీరంతా ఎగిరిపోయే టైంలో రొయ్యలు కూడా ఉడికిపోతాయండి దాదాపు. చూసారా, నీరంతా ఆవిరైపోయి ఇంకా అలా దాదాపు వేగినట్టు అయ్యే టైంలో ఇంకా మనం స్టవ్ ఆపేసేయాలన్నమాట. అయితే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. రొయ్యలంతా చక్కగా నీరంతా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం తాలింపు పెడదాం. ఆయిల్ ఒక 4 గరిటెలు వేస్తున్నానండి కళాయి పెట్టి. ఆయిల్ ఏమో వేడెక్కాలి కదా. చక్కగా హీట్ అయినాక దాంట్లోకి మళ్ళీ ఒక 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క పలుకులు, ఒక ఇలాచి తాలింపు వేశాను. కొద్దిగా సాజీరా కూడా వేశానండి. ఈ దినుసులన్నీ దాంట్లో ఉన్న నీసు వాసన పోవడానికి మనం వేసేది కదా. ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజువి, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను, అవి వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ గల్లుప్పు వేశాను. రొయ్యల్లో కూడా ఒక 1/2 స్పూన్ దాకా వేశాను కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు అన్నమాట ఇది. చక్కగా ఉల్లిపాయ ఎర్రగా వేగాలండి. అదిగోండి, వేగిపోయిన రొయ్యలు అక్కడ పక్కన పెట్టుకుని ఉంచాను అన్నమాట. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గాలి. పచ్చిగా ఉంటే బాగుండదు అస్సలు. చక్కగా ఎర్రగా వేగిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. అయితే దీనికి కాంబినేషను చారు కానీ పప్పుచారు కానీ ఉండాలండి. ఉంటేనే మనం తినగలుగుతాం చక్కగా. నేనైతే ఈరోజు టమాటా రసం పెట్టాను. సరే, ఉల్లిపాయ వేగింది కదా, దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇందాక రొయ్యలు ఉడికేటప్పుడు కూడా ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దీంట్లో ఇట్లా ఉల్లిపాయ వేగేటప్పుడు కూడా వేయాలన్నమాట. కాస్త పసుపు వేస్తున్నాను. ఇది పసుపు నేను ఇంట్లోనే పట్టిస్తానని చెప్పాను కదా, ఆ పసుపేనండి. చక్కగా మాడకుండా అలా గరిటతో కలుపుతూ ఉండి ఇప్పుడు కారం వేద్దాం. దాదాపు 2-3 స్పూన్లు వేసానండి కారం. చూసి మళ్ళీ వేసుకుందాం తర్వాత. మరీ ఎక్కువైపోతే కూడా తినలేం కదా. చక్కగా కారం కూడా వేగిన తర్వాత ఈ
ఉడికించిన రొయ్యల్ని వేసేస్తున్నాను. మనం చేసేది ఇప్పుడు రొయ్యల వేపుడు కదా, ప్రాన్స్ ఫ్రై. ఆయిల్కు మరీ ఎక్కువ వేయకుండా సరిపడా వేసే వండుతానండి. ఎక్కువ ఆయిల్ తినకూడదు అంటున్నారు కదా. కాకపోతే కొంచెం ఎక్కువ సార్లు కదపాల్సి వస్తుంది, మాడిపోతుందేమో అని. అలాగే కొంచెం కరివేపాకు వేసాను ఈ వేగే టైంలో. ఇది ఆప్షన్ అండి, వేయకపోయినా పర్వాలేదు. అలా దగ్గరుండి మాడిపోకుండా చక్కగా రొయ్యలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతాయండి, దగ్గరే ఉండాలి. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన మసాలా పౌడర్ అది. ఇదేం కాస్త కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా వేపుకోవాలి. రొయ్యలకు ఆ మసాలా రుచి పట్టాలి కదా. అయితే ఈ టైంలో కాస్త ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలండి. చూసుకుని ఏది తగ్గినా వేసుకోవచ్చు. అయితే ఉప్పు సరిపోయింది, కాకపోతే కారం కొద్దిగా తగ్గినట్టు అనిపించి మళ్ళీ కొంచెం కారం వేసానండి. చప్పగా ఉంటే నాన్ వెజ్ కర్రీ తినలేం కదా. అది ఒక స్పూన్ వేస్తున్నాను. ఆ కారం కూడా వేగే వరకు ఉంచి ఇంకా ఆపేయడమే అన్నమాట స్టవ్. మన రొయ్యల వేపుడు రెడీ. అదిగోండి చక్కగా పొడి పొడిగా అలా వస్తుంది కదా. ఇది అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, ఉట్టి తిన్నా బాగుంటుంది. ఓకే అండి.